హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ నా స్టైల్లో సింపుల్గా చూడండి, గ్రేవీగా థిక్గా చేసుకుందాం. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందాం, టమాటా కట్ చేసుకుందాం, చికెన్ కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల నూనె పోసుకున్నాము. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. అవి దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. కొద్దిగా మగ్గిపోయినాయి కదా, కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చికెన్ వేసుకొని చికెన్కి కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిగా అవి సాఫ్ట్ అయిపోతాయి. మంచిగా అందులోకి నీరు వస్తే మంచిగా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది, బాగుంటుంది. చూడడానికి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇందులోకి వెళ్ళి మొత్తం వాటర్ వచ్చేసినాయి కదా, మంచిగా ఉడికిపోయింది, కొద్దిగా అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇది కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇది ఇందులో టమాటా ఉడికేటప్పుడు, ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. మనం కారం వేయకుండా వేసుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుందని ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్. కొంచెం మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది, టమాటా కూడా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు అడుగంటకుండా కలుపుకొని కొద్దిగా కారం వేసుకున్నాం సరిపడంత. నేనైతే మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గంతగా వేసుకోండి. ముందు కొద్దిగా అంత సాల్ట్ వేసినాను కదా, అందుకని ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది, మంచిగా ఉడికిపోతే. ఆల్రెడీ కొద్దిగా ఉడికిపోయింది కదా, కొద్దిగానే వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగానే వాటర్ వేసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టి పెట్టుకుందాము. మంచిగా ఉడికిపోతుంది, ఈలోపు థిక్గా అయిపోతుంది. మనము నూరు పెట్టుకున్న గరం మసాలా పొడి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత చూడండి, ఎంతో రుచికరమైన థిక్గా నా స్టైల్లో సింపుల్గా తయారు చేసిన. చూడండి, మనకు కొద్దిగా వేసుకున్నా కానీ అన్నం మొత్తం కలిసేలాగా ఉండాలి చికెన్ కర్రీ. అందులో మళ్ళీ హడావిడి కాకుండా సింపుల్గా ఎంత రుచికరంగా చూడడానికి చూడండి ఎంత బాగుందో. అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంతే సింపుల్గా ఏ హడావిడి లేకుండా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?